अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. తాత్పర్యము: నువ్వెంత విపరీత పాపాత్ముడివైనప్పటికీ జ్ఞానమనే తెప్పతో ఈ పాప సాగరాన్ని అవలేలగా దాటిపోగలవు. జ్ఞానము రావాలంటే, ఆత్మజ్ఞానము కావాలంటే ధ్యాన సాధన చేయాలి, ధ్యాన యోగిగా మారాలి. శ్వాసానుసంధానం ద్వారా మనసును శూన్యము చేయాలి, చిత్త వృత్తులను నిరోధించాలి. ఈ ధ్యాన యోగములో, ధ్యాన సాధనలో, ఈ ధ్యాన యజ్ఞములో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది. క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి ఈ రెండింటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే ఈ జ్ఞానము మనకు అవగతమవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి. జ్ఞానం అనే నౌకలో ప్రయాణము చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటివేయగలము. నేనే పాపాత్ముడి కదా, నాకు విముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాన్ని విడిచి తక్షణము ధ్యాన సాధన ప్రారంభిస్తే ఎటువంటి హీనగతమైన వర్తమాన ధ్యాన యోగ సాధనతో గతం గతః అన్నట్లు గతించిపోతుంది.